స్పెషల్ డ్రైవ్ ని శ్రీకాంత్. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 21 రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు నిలిపివేసి వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించారు. నీట్ పేపర్ లీకేజ్ ఆరోపణలకు నిరసనగా సోనం వాంగ్చుక్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాంగ్చుక్ డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర దీక్ష కొనసాగిస్తున్నటువంటి సమయంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నిరసనను హైకోర్టు ఆదేశాలతో నిలిపివేశారు. అనంతరం సోనం వాంగ్చుక్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపైన నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని కోరుతున్నారు. విద్యార్థుల పరీక్షల పారదర్శకత, పేపర్ లీకేజీల నియంత్రణ లాంటి అంశాలపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిరహార దీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. జంతర్ మంతర్ దగ్గర చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోనం వాంగ్చుక్ డిమాండ్ కాస్త ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నటువంటి స్లోగన్ నుంచి ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్స్ ఊపెత్తుతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో రేపు జూలై 20న పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నటువంటి టైంలో రేపు ఉదయం 9 గంటలకు సోనం వాంగ్చుక్ నిరసన ర్యాలీలో పాల్గొంటా అన్నారు. నిన్న ఉదయం 9 గంటలకు పోలీసులు, శనివారం ఉదయం 9 గంటలకు పోలీసులు హైకోర్టులో సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందన్నటువంటి పిల్ వేసినటువంటి నేపథ్యంలో ఆ పిల్ బేస్ చేసుకుని హైకోర్టు సోనం వాంగ్చుక్కి ఇమీడియట్గా తక్షణమే ఆరోగ్య సేవలు అందించాలన్నారు. సోనం వాంగ్చుక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆయన ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం తర్వాత, పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తన భార్య ఆ దీక్షను కంటిన్యూ చేస్తా అన్నారు. సోనం వాంగ్చుక్ గొంతును అణిచివేయాలంటూ సోనం వాంగ్చుక్ భార్య కూడా రంగంలోకి దిగారు. అటు దీప్కే ఆ దీక్షను కంటిన్యూ చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అభిజిత్ దీప్కే కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో ప్రభుత్వం అనగదొక్కేటువంటి కుట్ర చేస్తోంది. మేము కేవలం మా నిరసన తెలియజేస్తున్నాం. మేము ఎక్కడా ఆందోళన కార్యక్రమాలు చేయట్లేదు, ఎక్కడా మేము విధ్వంసాలు చేయట్లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా మేము నిరసన చేస్తున్నాం. దేశ యువత తరపున, నిరుద్యోగుల తరపున ఎవరైతే నీట్ పరీక్ష రాసి ఆత్మహత్యలు చేసుకున్నారో సో వాళ్ళ తరపున వాళ్ళకు పారితోషికం చెల్లించాలి, వాళ్ళ ₹1 నష్టపరిహారం ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్స్ మేము చేస్తున్నాం. ప్రభుత్వం ఆ డిమాండ్స్ వినట్లేదు, మమ్మల్ని అణుగుదొక్కుతోంది. 21 రోజుల దీక్ష భగ్నం చేసిన తర్వాత ఇదొక ఎమోషనల్ లైన్లోకి వెళ్ళిపోయింది. అభిజిత్ దీప్కే కంట కన్నీరు పెడుతూ ఆయన మాట్లాడుతున్నారు. ఈ దీక్షను భగ్నం చేసినటువంటి నేపథ్యంలో దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తామని తను కూడా దీక్షలో కూర్చున్నారు. సో విద్యార్థుల తరపున, దేశ విద్యార్థుల తరపున అమెరికాలో చదువుకుంటున్నటువంటి ఒక వ్యక్తి సో ఇక్కడికి వచ్చి పోరాడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన సిరాతో దాడులు జరిగాయి, ఆయన పైన చెంపదెబ్బలు జరిగాయి. సో ఒక దేశద్రోహి అన్నటువంటి ముద్ర కూడా తన పైన పడింది. బట్ ఆయన ఫైట్ మాత్రం దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి, యువత గురించి నేను ఫైట్ చేస్తున్నా అంటూ నిరసనకు దిగారు. సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం తర్వాత దేశవ్యాప్తంగా ఈ చర్చ చాలా సీరియస్గా నడుస్తోంది. మాట్లాడదాం. వివేక్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు. వివేక్ గారు నమస్తే. నమస్తే అన్న. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ తర్వాత అంటే దేశంలో చాలా నిరసన దీక్షలు జరిగాయి. లోక్పాల్ బిల్లు కోసం జరగవచ్చు, అంతకుముందు లదాఖ్ ఎస్టీ హోదా రావాలన్నటువంటి నిరసన దీక్ష జరిగింది. ఆ రోజు ఇందిరాగాంధీ పీరియడ్లో అది కూడా దీక్ష చేసింది ఎవరో కాదు, ఇదే సోనం వాంగ్చుక్ తండ్రే దీక్షలో కూర్చున్నారు. సో ఆ దీక్షను కూడా ఇందిరాగాంధీ వచ్చి విరమింపజేసినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఎందుకు లేవు? ఎందుకు ప్రభుత్వం చర్చలకు దిగట్లేదు? ఎందుకు ప్రభుత్వం అనగదొక్కేటువంటి ఈ చర్యలకు దిగుతోందంటే ఏం చెప్తారు వివేక్ గారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నమస్తే అండి. అదేవిధంగా రాజ్ న్యూస్ కూడా ఎప్పటికప్పుడు సమస్యలని ఏకరువు పెడుతూ ఏ సమస్య ఉన్నా సరే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ఆ ఒక్క సమస్య పరిష్కారానికి తీసుకునే విధంగా ప్రయత్నాలు చేసినా కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు చూసినట్లయితే 20 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ గారు అనేక సందర్భాలలో ఇంతకు ముందు ఏమైనా పక్కన పెట్టినట్లయితే 20 రోజుల నుంచి అతను ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ లో కూర్చున్నారు. అవును.
అతను చేసిన డిమాండ్ కేవలం 3 డిమాండ్లు మాత్రమే. ఒకటి, మీరు కండక్ట్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పారదర్శక లేదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలా అని. రెండవది, ఈ నీట్ ఏవైతే పేపర్ లీకేజ్కి కారణమైనారో ఆ ఒక కన్సర్న్ మినిస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని. మూడవది, ఏవైతే వీళ్ళు లీకేజ్ అయినందుకు ఎవరిదైతే ప్రాణాలు కోల్పోయినారో, సూసైడల్స్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి 1 crore ఆఫ్ కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి వారు పోరాడటం జరుగుతూ ఉంది. మీరు ఇందాక చెప్పినారు, అనేక సార్లు ఇంతకు ముందు కూడా ఇదే సోనం వాంచుక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అవును హంగర్ స్ట్రైక్ లో ఉన్నప్పుడు అప్పటి దేశ ప్రధాని గారు వచ్చి మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు ఏ ప్రధాని కాదు, ప్రధాని ఆఫీస్ నుంచి కాదు, ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని సైతం అక్కడ ఏర్పాటు చేయకుండా కనీసం దట్ ఈస్ ద మినిమం కర్టసీ అండి. ఒక వ్యక్తి 20 రోజుల నుంచి ఒక వ్యక్తి హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఈ దేశ బడుగు బలహీన వర్గాల మైనారిటీ విద్యార్థుల యొక్క విద్య చెడిపోతా ఉంది, విద్యా వ్యవస్థ నాశనం అవుతా ఉంది అని చెప్పి వాళ్ళ యొక్క న్యాయ పోరాటం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కాడ అంత సమయం లేదా? ఈ దేశ ప్రధాని దేశాలు మొత్తం తిరుగుతాడు. ఈ దేశ ప్రధాని ఏం చెప్తారంటే, ఈ దేశ ప్రధాని నేను ఆ దేశంకి వార్న్ ఆపినా అంటాడు, ఈ దేశం పోయి వార్న్ ఆపుతా అంటాడు. నేను ఒక గ్లోబల్ పీస్గా అతను ఎంఫసైజ్ చేసుకుంటా ఉన్నప్పుడు ఈ మన దేశంలో నీ ఆఫీస్కి కూతవేటు దూరంలో కేవలం 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జంతర్ మందర్కి పోయి మాట్లాడడానికి కానీ, మందలించడానికి కానీ, నీ కౌన్సిల్ మినిస్టర్లకి పంపించి అసలు సమస్య ఏంది అని చెప్పి చేసుకునే ఒక విధంగా కూడా ఈ దేశ ప్రభుత్వం లేదు అంటే ఇది సిగ్గుతో చచ్చిపోవాల్సిన మనం అందరం కూడా. ఇది కేవలం దేశ ప్రభుత్వమో లేకపోతే దేశ మీడియా రంగమో ఏదో చేస్తున్నటువంటి ఇది కాదు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులను కూడా మనం జవాబుదారీ తీసుకోవాలి. అతను దేని గురించి పోరాడుతూ ఉన్నారు? మన బిడ్డల గురించి పోరాడుతూ ఉన్నారు, మన విద్యా వ్యవస్థ గురించి పోరాడుతూ ఉన్నారు. అతను ఏదో ఆషామాషి మనిషి కాదు. గత సంవత్సరాలుగా లడాక్ ఒక విద్యా వ్యవస్థని మార్చిన వ్యక్తి. మీరు లడాక్లో బిఫోర్ సోనం వాంగ్చుక్, ఆఫ్టర్ సోనం వాంగ్చుక్ చూడండి. అతను చేసినటువంటి రిఫార్మేషన్లు ఏ విధంగా ఉన్నాయి. అంతటి రిఫార్మేషన్లు చేసిన వ్యక్తి ఒక న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ ఉంటే మీరు కనీసం ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ నుంచి పంపించి మీ సమస్య ఏంది అని చెప్పి తెలుసుకునే పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఉన్నదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కేవలం చర్చలు మాత్రమే కదా అడుగుతున్నది, చర్చలు మాత్రమే. సోనం వాంగ్చుక్ అడిగిన చర్చలే. ఆ చర్చలకు ఎందుకు ప్రభుత్వం రావట్లేదు? ఎందుకు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ప్రభుత్వం స్కోప్ ఇస్తోంది? కనీసం ఇద్దరి మధ్యలో ఒక చర్చలు చేయడానికి ఒక మధ్యవర్తిత్వాన్ని కూడా ఎవరిని పంపించలేనటువంటి పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్ళిపోతుందా? ప్రభుత్వము వాళ్ళకి పరిపూర్ణంగా తెలుసు, ఇది మేము తప్పు చేసినాము, మా నిస్సహాయ వలతలనే, మా యొక్క కాన్స్పిరెన్సీస్ లేకపోవడం వల్లనే, మా యొక్క నెగ్లిజెన్స్ వల్లనే నీట్ ఒక పేపర్ లీక్లు అయినాయి అని చెప్పి అనేక సందర్భాలలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వాళ్ళు చూసినారు. ఇది మేము చర్చ చేపిస్తే మా వైఫల్యాలన్నీ బయటపడతాయి, మేము ఎక్కడా దోషిగా ప్రజల ముందు నించోవాలా అని చెప్పి దే ఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. మేము ప్రభుత్వం పైన బురద చల్లడానికో, ప్రభుత్వం పైన స్ప్లిట్ చేయడానికో, సోనం వాంగ్చుక్ కానివ్వండి, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు కానివ్వండి, ఇంకా ఎక్కడైనా సరే కానివ్వండి, ప్రభుత్వంపై స్పీల్ చేయడానికి ఎవరు ప్రయత్నించరు. తప్పులు అందరితో అవుతాయి. తప్పులు వీళ్ళ వల్ల అవుతాయి, వీళ్ళ వల్ల కావు అని కాదు. తప్పు అయినప్పుడు ఇది తప్పు అయిందని చెప్పి గ్రహించి ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడే హీఈస్ క్వైట్ ఏ గుడ్ గవర్నెన్స్ పర్సన్. అరే మేము చెప్తా ఉన్నాము ఈ విధంగా తప్పులు అవుతున్నాయి అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు అల్టిమేటం ఇస్తున్నప్పుడు ఏమైంది? ప్రభుత్వం వచ్చి చర్చలు చేస్తే ఏమైంది? అది తప్ప? బట్ అదే అర్థం కాదు వివేక్ గారు. జూన్ 20వ తారీఖున మొదలైనటువంటి ఈ కాక్రోచ్ పార్టీ నిరసనలు ఇక్కడి వరకు వచ్చాయి. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అటు సోనం వాంగ్చుక్ కానీ, ఇటు అభిజిత్ దీప్కే కానీ ఎక్కడ హైడ్ అయింది ఏం లేదు. వీళ్ళు ప్రజల్లోనే ఉంటున్నారు, ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నారు, విద్యార్థులతోనే ఉంటున్నారు, నిరసనలలో పాల్గొంటూనే ఉన్నారు. ఇంత శాంతియుతంగా జరుగుతున్నాయి. ఒకనొక సందర్భంలో అభిజిత్ దీప్కే ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకున్నటువంటి సందర్భం కనిపించింది, ఆయన ఎమోషనల్గా ఏడ్చినటువంటి సందర్భం కనిపించింది, చేతులు జోడించి వేడుకున్నటువంటి సందర్భం కనిపించింది. ఒక వ్యక్తి దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున ఒక్కడై నిల్చుంటే ఒక ప్రభుత్వం ఎందుకు చర్చలకు ముందుకు రాలేకపోతోంది? గతంలో లోక్పాల్ బిల్లు కోసం 15 రోజులు చేస్తే, దీక్ష చేస్తే దిగొచ్చినటువంటి ప్రభుత్వం ఈసారి చర్చలు మాత్రమే, 3 డిమాండ్లు మాత్రమే అడిగితే ఎందుకు దిగి రాలేకపోతుంది? ప్రభుత్వం ఉన్నటువంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇది కేవలం ఏ ఒక్కరికో పరిమితమైనటువంటి ఉద్యమం కాదు. ఆ ఒక్కళ్ళు అక్కడ ప్రత్యక్షంగా కనబడుతున్నారు కాబట్టి అది ఒక్కరుగా కనిపించవచ్చు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పైనటువంటి మరక ఇది.
జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి తీసుకొని కన్యాకుమారి వరకు కొన్ని లక్షలాది మంది అండి ఎగ్జాములు రాసేది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది మంది భవిష్యత్తు. ఈరోజు మీరు చూసినట్లయితే నాకు తెలిసిన కొన్ని స్టూడెంట్స్కే లాస్ట్ టైం 671 మార్కులు వచ్చినాయి, ఈసారి 600 మార్కులు వచ్చినాయి. అంటే 71 మార్కుల డిఫరెన్స్ వచ్చినాయి. అంటే ఒకే విద్యార్థి తన మనసు గాయపరుచుకొని నాకు 671 మార్కులు ఫస్ట్ టైం వచ్చింది, అది క్యాన్సిల్ అయిపోయింది, ఈవేళ నాకు కేవలం 600 మార్కులు వచ్చినాయి. ఆ రోజు నాకు ఈ దేశంలోనే అత్యుత్తమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్లో నాకు సీట్ వచ్చేది, ఇవాళ నాకు ఆ సీటు పోయిందని చెప్పి ఎంతో గగ్గోలు పడుతూ ఉన్నాడు. అటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కోట్లాది మంది విద్యార్థుల యొక్క సమస్యలను రిప్రజెంట్ చేస్తూ ఉంటే ప్రభుత్వానికి ప్రైవేట్ ఫంక్షన్స్కి పోయి అటెండ్ కానికి సమయం దొరుకుతుంది. కానీ ఒక దేశవ్యాప్తంగా విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే కన్సిడర్ చేయటం లేదో, దే విల్ హ్యావ్ టు ఫేస్ ద బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ నేషన్ వైడ్. నాట్ జస్ట్ ఢిల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, దే విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ నేషన్ వైడ్. ఇదే నీట్ అభ్యర్థులు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారు, ఇదే నీట్ అభ్యర్థులు గుజరాత్లో ఉన్నారు, ఇదే నీట్ అభ్యర్థులు మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఇదే నీట్ అభ్యర్థులు కర్ణాటకలో ఉన్నారు, ఇదే నీట్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. ఇన్ని రాష్ట్రాల విద్యార్థులు సతమతం అవుతుంటే మీరు ఎందుకు వాళ్ళతో చర్చలు జరపడానికి ముందుకు రావడం లేదు? ఒక బహిర్గతం చేయండి, దిస్ ఈస్ ద రీజన్ వై వీఆర్ నాట్ కమింగ్ ఫర్ ద డిస్కషన్స్ అని. See, there is no reason, there is no reaction from the government of India. బట్ సఫ్దర్గంజ్ హాస్పిటల్ పైన ఎందుకు అనుమానాలు సోనం చుక్ భార్య వ్యక్తం చేస్తోంది అర్థం కావట్లేదు. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకోవాలంటే ట్రీట్మెంట్ పేరుతోటి సోనం వాంగ్చుక్ను నిర్బంధించారా, ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి అన్నదానికి ఇంకొక మాట నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నా అంటే, మమతా బెనర్జీ ఒక మాట అంటున్నారు, ఆ హాస్పిటల్ నుంచి తక్షణమే సోనం వాంగ్చుక్ని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించాలి, అవసరమైతే ట్రీట్మెంట్ సంబంధించినటువంటి బిల్స్ అన్నీ మేము పే చేస్తామని చెప్పేసి. ఎందుకు ఇంత అనుమానాలు బయటకు వస్తున్నాయి హాస్పిటల్ మీద? ఎందుకు తన భార్య హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇవాళ మీరు చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఎవరు ప్రభుత్వానికి అగేన్స్ట్ ప్రశ్నించినా సరే వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్ వేస్తూ ఉంటారు, ఏంటంటే దేస్ పీపుల్ ఆర్ యాంటీ నేషనల్స్, దేస్ పీపుల్ ఆర్ అర్బన్ నక్సనల్స్. ఇవన్నీ ఒక ట్యాగ్ లైన్ వేసి ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే ఒక కార్యక్రమాలు ఇవన్నీ కూడా. మీరు ఎక్కడ చూసినా సరే కేవలం మనకు హైలైట్ అయింది మాత్రం ఢిల్లీలో మాత్రమే. మీరు మధ్యప్రదేశ్లో కూడా దెర్ ఇస్ అన్ హంగర్ స్ట్రైక్ గోయింగ్, దేర్ ఆర్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఇంకా ఏ విధంగా అయితే పాత కండిషన్లు ఉన్నాయో అట్లాగే ఇప్పుడు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో రోజుల తరబడి ఇంకా హంగర్ స్ట్రైక్ నడుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఎవరు ప్రశ్నించినా సరే హీఈస్ అన్ యాంటీ సోషల్ యాక్టివిస్ట్ అన్న ఒక ముద్ర వేసేసి ఏదో విధంగా వాళ్ళని సప్రెస్ చేసేసి మూమెంట్ని సప్రెస్ చేసేస్తే మేము గట్టెక్కుతాము అనే ఒక ఊహల ప్రభుత్వం ఉన్నట్టుగా వినపడతా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకు చేయాలా? ఎందుకు ఒక మనిషి అడ్మిట్ అయినప్పుడు ఒక బులెటిన్ మీరు ఎందుకు విడుదల చేయకూడదు? ఎగ్జాక్ట్లీ బులెటిన్ రిలీజ్ చేయాలి. ఈవెన్ హెల్త్ బులెటిన్ ఎందుకు విడుదల చేయకూడదు? హెల్త్ బులెటిన్ విడుదల చేసి ఇదిగో మేము పలానా ఇచ్చినాము, ఆయన వైటల్ స్టేబుల్ గా ఉన్నాయి, ఈ స్టేబుల్ అని చెప్పి ప్రభుత్వం చెప్తే ఇన్ని అనుమానాలు రావు కదా. అంటే అనుమానాలు వచ్చే విధంగా ఎవరు బిహేవ్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వమే కదా అక్కడ బిహేవ్ చేస్తూ ఉంది, వాళ్ళ గవర్నెన్సే కదా. అవును, మరి వాళ్ళ గవర్నెన్స్ లో మరి తప్పులు ఉన్నప్పుడు సరిదిద్దుకోవడానికి ఏమైంది? అరే వాళ్ళు ఏం అడుగుతున్నారండి, తప్పైంది, తప్పైన వాళ్ళని అక్కడి నుంచి తప్పించండి అని అడుగుతున్నారు. తప్ప అది అదేం తప్ప అంటున్నా. అరే మీరే అనేక దీని తర్వాత వివేక్ గారు, దీని తర్వాత రేపు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు భారీ స్థాయిలో విద్యార్థులు నిరుద్యోగులంతా కూడా పార్లమెంట్కు క్యూ కట్టబోతున్నారు. పార్లమెంట్ సైడ్ నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారు. చతురంకి గూంజ్ అని చెప్పేసి ఇప్పటికే విద్యార్థుల గర్జన పేరుతోటి హ్యాష్ ట్యాగ్స్ కూడా వస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇప్పటివరకు, ఇందులో ఒక పాయింట్ వివేక్ గారు, ఇప్పటివరకు రాహుల్ గాంధీ పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఎప్పుడైతే సీరియస్నెస్ స్టార్ట్ అయిందో అప్పుడు రాహుల్ గాంధీ రెస్పాండ్ అవుతున్నారు ఈ ఎపిసోడ్లో పూర్తిగా కూడా. సో ఈ పొలిటికల్ ఈక్వేషన్ ఎట్లా చూడాలి? సో విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, ఆఖరికి ప్రతిపక్ష పార్టీలు కూడా నిల్చునేటువంటి పరిస్థితి లేదా ఈ దేశంలో అన్నటువంటి ప్రశ్న ఒకటి కనిపిస్తోంది. ఈ దేశంలో కేవలం రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయ ప్రలోభాల కోసము, వాళ్ళ యొక్క రాజకీయ అభివృద్ధి కోసమే తోడ్పడుతున్నారు, కానీ ప్రజా సంక్షేమం కోసం ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ 20 రోజులు అయింది, 21 రోజులు ఇవాళకి. అవును, నిన్నటికి 20వ రోజు. 20 రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా. ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత ఇన్ని వందల జనాల కొద్దీ, ఇన్ని కోట్ల విద్యార్థులు ఒక రిప్రజెంటేటివ్ అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉంటే ఎందుకు కలవలేకపోయారు? అది
వాళ్ళ వైఫల్యం కాదా? ఉమ్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఫల్యం కాదా? ఉమ్, కేవలం 1-2 పార్టీలు పోయి వాళ్ళని కలిసినాయి. ఆ పార్టీలు కూడా వాళ్ళ యొక్క నాయకులు కలవలే. మీరు చూసినట్టయితే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు ఎందుకు పోలేదు? ఉమ్, అఖిలేష్ యాదవ్ వాళ్ళ రిప్రజెంటేటివ్గా వాళ్ళ జనరల్ సెక్రటరీ సబ్జెక్ట్ టు కరెక్షన్ వాళ్ళ డింపుల్ యాదవ్ గారిని ఎందుకు పంపించినారు అక్కడికి? ఉమ్, అఖిలేష్ యాదవ్ గారు ఢిల్లీ దూరమా, కూతవేట దూరమా ఉత్తరప్రదేశ్కి? ఉమ్, ఎందుకు వాళ్ళు పోలేకపోయారు? రాహుల్ గాంధీ గారు ఆడనే కూర్చుంటారు, ప్రియాంక గాంధీ గారు ఆడనే కూర్చుంటారు. ఈ దేశ ఏఐసిసి ప్రధాన ఆ, అధ్యక్షులు వాళ్ళు అక్కడే కూర్చుంటారు, మల్లికార్జున్ ఖర్గే గారు. ఎందుకు పోలేకపోయారు వీరందరూ కూడా? వీళ్ళందరూ నిస్సహాయత వల్లనే ఇవాళ దేశవ్యాప్తంగా జెన్జీ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, పొట్టగాలి ఇవాళ పార్లమెంట్ వైపు అడుగులు వేస్తా ఉన్నారు అందరూ కూడా. వీళ్ళందరూ కూడా చదువుపై కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తుపై కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళు కేవలం ప్రభుత్వం ప్రతిపక్షం యొక్క వైఫల్యాలతో వీళ్ళందరినీ కూడా రోడ్లపైకి తీసుకొస్తా ఉంది ఇవాళ. ఉమ్, ఎందుకు వస్తా ఉన్నారు రోడ్లపై వీళ్ళందరూ కూడా? ఉమ్, వీళ్ళ పని వీళ్ళు సక్రమంగా చేసుకొని ఉంటే వాళ్ళు చదువుకొని వాళ్ళ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుకొని ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటుండే కదా, ఇవాళ కౌన్సిలింగ్ అయిపోయి ఉంటుండే వాటి వరకు. నిరుద్యోగులు ఎందుకు వస్తూ ఉన్నారు? అవును. అనేక సార్లు నేను చూసిన, ఒక 10 నిమిషాల కిందట కూడా చూసిన నేను, వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆ పార్టీ తప్పు చేసింది, ఈ పార్టీ తప్పు చేసింది అని చెప్పి. ఒకరి గురించి మాట్లాడే ముందు మనం ఏం చేసినాము అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరందరూ కూడా. ఏం చెప్పింది కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ? వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? ఎన్ని ఉద్యోగాలు ఇస్తాయని చెప్పింది కేంద్రంలో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పార్టీ? అంటే సార్ ఇట్లాంటి కోర్స్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించే అధికారంలోకి వచ్చారు. ఈవెన్ తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ మేనిఫెస్టోలో ఒకటి, ప్రచారాలు ఒకటి, గ్రౌండ్ రియాలిటీ ఒకటి. అందుకే ఇట్లాంటి ఉద్యమాలు, ఇట్లాంటి జంజీలు పుట్టుకొస్తారు, ఇట్లాంటి కాక్రోచ్ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. బట్ ద పాయింట్ ఏంటంటే గతంలో రెజ్లర్స్ కూడా బ్రిజ్ భూషణ్ పైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు తీవ్ర స్థాయిలో తీసుకొచ్చారు. సో ఫైనల్గా శిక్ష పడిందా లేదా, సరే ఆ పదవి నుంచి తప్పుకున్నారు, అట్లుంటే కనుక ఇట్లాంటి తీవ్రమైనటువంటి నిరసనలు జరిగినప్పుడు ఎందుకు న్యాయం దిశగా ప్రభుత్వాలు ఆలోచించలేకపోతున్నాయి? ఎందుకు చర్చలకు ముందుకు రాలేకపోతున్నాయి? ఇది ప్రభుత్వానికి నష్టం కదా. ఒక దేశ యువత మొత్తం ఒక తాటిపైన నిల్చున్నారంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. సో రేపొద్దున పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ కూడా రాలేదు. గతంలో రెజ్లర్ల విషయంలో అయితే రోడ్డుపైకి వచ్చి ఏడ్చినటువంటి సందర్భం, ఆఖరికి గంగానదిలో మేము మా మెడల్స్ని పాడేస్తామనేంత వరకు కూడా నిరసనలు పోయినాయి. సో ఇప్పుడు కూడా వాంగ్చుక్ కోర్స్ డెత్ బెడ్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు కదలట్లేదు. సో రేపొద్దున ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా? రేపటి నుంచి ఎట్లాంటి పరిస్థితులు చూడొచ్చు మనం? ఖచ్చితంగా. ఇప్పుడు రేపొద్దున వీళ్ళు ఎంత పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టుకొని ఎంతమందిని ఆపినా సరే విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి ఆగే పరిస్థితిలో లేరు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని వెళ్ళజలుస్తూ ఉన్నారు. వాళ్ళని పిలిచి ఎందుకు మాట్లాడడం లేదు అన్నది మెయిన్ ప్రశ్న. సరే, వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఎవ్రీవన్ కెనాట్ మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, బట్ వై ద మెజర్స్ ఆర్ నాట్ బీయింగ్ టేకెన్? I question from here the Council of Ministers of Central India and as well as the Prime Minister of India, Sri Narendra Modi ji. Why are you people sitting calm? Narendra Modi ji is emphasized himself as a globe peace leader. When there is peace disturbing in our own nation, why the Prime Minister of India is sitting calm in his chair? Is this not the incapability of the Prime Minister of India? I demand the Prime Minister of India to please ensure that there is a peace in India. Not just trying to solve the issues of globally. Let me solve the issues which are nationally there first. Are we not the citizens of India? We are questioning you. Are we not the people who have elected you? It is we who have elected you as an MP. And you have been chaired as Prime Minister of India. ఈ దేశ ప్రజలకి సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గర పోతారండి? ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నీ దగ్గర కాకపోతే ఇంకా ఈ భారతదేశ కుటుంబానికి మీరే కదా పెద్ద దిక్కు. బరాబర్ ప్రజలందరూ మీ దగ్గరికి వస్తారు కదా. ఎందుకు మాట్లాడరు మీరు? ఒక ప్రైవేట్ ఫంక్షన్ పోతే, ఒక ఎంపీ పెళ్లికి పోతే అక్కడ అతనికి సమయం ఉన్నది, కానీ ఈ దేశ యువత మొత్తం గగ్గోలు పెడతా ఉంటే వాళ్ళ గురించి 10 నిమిషాలు మాట్లాడడానికి ఈ దేశ ప్రధానికి సమయం లేదా? దీన్ని ప్రతి ఒక్క యువత కూడా ఓటు అనే హక్కుతో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది.
ఏం మీరు చూస్తలేరా? దేశవ్యాప్తంగా శ్రీలంకలో ఏమైందో చూస్తలేరా? నేపాల్లో ఏమైందో చూస్తలేరా? బట్ బలవంతంగా ఒక వ్యక్తి ఉపవాస దీక్ష భంగం చేయాలంటే లేదంటే ఆపేయాలంటే ఆ వ్యక్తి ప్రాణాలకు అపాయం ఉంటే తప్ప అట్లాంటి పరిస్థితి చేయకూడదు. సో సోనం వాంగ్చుక్ విషయంలో ఇప్పటికే ఆయన 15 కిలోలు తగ్గారు అన్నటువంటి వాదన కూడా ఒకవైపు వినిపిస్తోంది. సో ఆయన పరిస్థితి బాలేదు అన్న ఉద్దేశంతో అఫ్కోర్స్ గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ దీక్షను భగ్నం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ కావాల్సింది దీక్ష భగ్నం చేయడమా లేదంటే ఆ దీక్షకి కూర్చోవడానికి గల కారణాన్ని వెతికి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడమా అన్న చర్చ కూడా రావాలి కదా. ఆయన 15 కేజీలు సబ్జెక్టు కరెక్షన్ తగ్గుతుంది అంటే దానికి కారకులు ఎవరండి? ఆయన మొదటి రోజు కూర్చున్నప్పుడే రెండో రోజే మీరు ఒక కమిటీ వేసి పంపించేది ఉండే, ఇవాళ ఇంత దూరం రాకపోతుండే కదా. ఎందుకు పంపించట్లేదు మీరు కమిటీని? అంటే కమిటీలో వేస్తే కమిటీలో నిజాలు బయటపడితే దేశ ప్రజల నిజాలు తెలుస్తాయనా? అంతే కదా. ఇంకేమైనా ఉందా సమస్య మీ కమిటీ వేయడానికి? కమిటీ వేయడానికి మీ దగ్గర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లేరా? మీ దగ్గర కమిటీలో పనిచేసినటువంటి అర్హులు లేరా? మీ దగ్గర ఉన్నారు కదా అందరూ. అక్కడ క్లియర్గా కనబడుతుంది కదా వాళ్ళ వైఫల్యం ఏందో. సమయం ఉన్నది కానీ గతంలో కూడా విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. బ్రిజ్భూషణ్ సంబంధించినటువంటి విషయంలో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఆలస్యం చేస్తుందనే రెండోసారి మళ్ళీ రెగ్యులర్లంతా కూడా ఆందోళన చేయాల్సి వచ్చింది కదా. సో ఈ కమిటీల మీద పెద్దగా నమ్మకం పెట్టుకోవచ్చా? కమిటీల పైన లేకపోతే ఒక రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జస్టిస్ గారిని కూర్చోబెట్టి విచారణ జరిపించండి. మన దగ్గర ఉన్నారు కదా రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జిలు, కావాలనుకుంటే సొల్యూషన్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటే when there is a will there is a way. Exactly. ఆ అవకాశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా చేస్తారు. They don't want to do it. They want the situations to get hypered. Right. मैं फिर आपके मन से मैं एक बार प्रधानमंत्री जी से विनती करता हूं, जिस देश में लोकतंत्र देश है, भारत देश जो है लोकतंत्र देश है, जिस देश में आम आदमी को आजादी नहीं है अपने बात करने के लिए, जिस देश में केवल हत्याचार का आजादी है, जिस केस में केवल अपराधियों का आजादी है, उस देश में जीवन करना ही मुश्किल हो जाएगा. प्रधानमंत्री जी, we request you once again, we request you from behalf of all the youth to make some certain arrangements to sit, discuss the issues what the students are facing pan India. You are the right person, yet we have that courtesy that the Prime Minister of India with his own heart will come and discuss and let us solve the issues. ఎవరికి కూడా ఇది ఎవరో అయిపోతే బెసేజులకు పోకండి, ఇది అయిపోతా అదైపోతుందో ఇదైపోతుందో. దేశ యువత బాధపడకూడదు ఎప్పుడు కూడా. దేశ యువత ఈ దేశ చరిత్ర మొత్తం కూడా, ఫ్యూచరిస్టిక్ చరిత్ర మొత్తం కూడా యువత పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి ఆ యువత తిరగబడితే మాత్రం దేశం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి దయచేసి మరొక్కసారి అందరి ద్వారా, మీ ద్వారా కూడా నేను ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నా, దయచేసి యూ కాల్ ఫర్ మీటింగ్. అక్కడ ఉన్న వాళ్ళని మీటింగ్ పిలుస్తారా? మీకు ఎక్కడ అనుకూలం ఉంటే వాళ్ళని అక్కడ రమ్మంటారా? కూర్చోబెట్టుకొని అసలు సమస్య ఏంది, దీనికి ఒక పరిష్కారం దిశగా ముందుకు పోవాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా ప్రధానమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం జరుగుతోంది. సఫ్దర్జంగ్ హాస్పిటల్లో సోనం వాంగ్చుక్ బందీగా ఉన్నారు. అయితే తనను నిర్బంధించారు, ఆయనను విడుదల చేయాలని చెప్పేసి కుటుంబం డిమాండ్ చేస్తోంది, దేశ యువత డిమాండ్ చేస్తోంది. అట్లీస్ట్ ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి అన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి ఆయన బ్లడ్ శాంపిల్స్తో బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పొటాషియం లెవెల్స్ని తెలుసుకున్నారు. సో ప్రస్తుతానికి ఆయన శరీరానికి తగ్గట్టుగా బాగానే ఉన్నారు అన్నటువంటి ఒక సమాచారాన్ని తన కుటుంబం బయటపెట్టింది. బట్ ఇదేమైనా కానీ దేశ ప్రజాస్వామ్యం ఏడ్చేటువంటి పరిస్థితి రాకూడదు. ఈ ఉద్యమం ఇంకా తీవ్రమైతే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎదురుదెబ్బ ఎదురవుతుంది. డిమాండ్స్ కేవలం 3 డిమాండ్స్. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి, దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి అన్నదే ప్రధానమైనటువంటి డిమాండ్స్. సో ఈ డిమాండ్స్ ఇంతవరకు ప్రభుత్వం 21 రోజుల సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ తర్వాత కూడా ఎట్లాంటి కమిటీని కానీ ఎట్లాంటి నిర్ణయం కానీ తీసుకోలేదు. రేపు ఉదయం పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. సో రేపు ఉదయం 9 గంటలకే దీప్కే ఆధ్వర్యంలో
ఒక భారీ ర్యాలీ చేయబోతున్నారు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో. సోనం వాంగ్చుక్ స్థానంలో ఆవిడ రాబోతున్నారు. సో ఈ ఉద్యమం తీవ్రతరం అయితే ఖచ్చితంగా భారీ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఈరోజు దీనికి సంబంధించినటువంటి నిరసన దీక్షలు ఇందిరా పార్క్ వేదికగా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రాజ్ న్యూస్ ఇవ్వబోతుంది మరి కాసేపట్లో. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.